రాష్ట్రంలో ఈ మధ్య కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలోని పలు ప్రాంతాలు, విజయవాడ తదితర ప్రాంతాలు వరదలతో అతలాకుతలమైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేసి అందించిన ఆపన్న హస్తానికి తోడుగా మేము సైతం అని తిరుపతి జిల్లా యంత్రాంగం నుండి వరద బాధితులకు పలు విధాలుగా సాయం అందించడానికి చర్యలు తీసుకున్నామని, పలువురు దాతల నుండి అందిన విరాళాల మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి 57,48,408 రూపాయలను జమ చేయనున్న నేపథ్యంలో మెగా చెక్కును జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్తో కలిసి మీడియా సమక్షంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ విడుదల చేశారు. బుధవారం మధ్యాహ్నం తిరుపతి కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. 2 వారాల క్రితం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో, విజయవాడలో భారీ వర్షాల కారణంగా వరదల వల్ల పలు ప్రాంతాలు నీట మునిగి నష్టపోయిన బాధితులను ఆదుకోవడం కోసం అవిశ్రాంతంగా సుమారు 10 రోజుల పైగా ముఖ్యమంత్రి కృషి చేసి అధికారులు, ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుని ఆపన్న హస్తం అందించారని, దానికి తోడుగా మేము సైతమని తిరుపతి జిల్లా నుండి వరద బాధితులకు పలు విధాలుగా సాయం అందించడానికి చర్యలు తీసుకున్నామని తెలిపారు. తాను జిల్లాలో మొట్టమొదటగా తన నెల జీతంలో సగభాగం విరాళంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశానని, దాతలు ముందుకు వచ్చి వరద బాధితులకు అండగా నిలవాలని తాను ఇచ్చిన పిలుపు మేరకు ఈ స్ఫూర్తితో జిల్లాలోని ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు, పలు శాఖల ఉద్యోగులు, పారిశ్రామికవేత్తలు, విద్యా సంస్థలు, విశ్రాంత ఉద్యోగులు, ప్రజలు, విద్యార్థులు పలువురు స్వచ్ఛందంగా వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు సుమారు 84,50,193 రూపాయలను ఇప్పటి వరకు అందజేశారని తెలిపారు. ఇందులో ఇప్పటికే జిల్లా యంత్రాంగం దాతల నుండి అందిన విరాళాలలో సుమారు 24,30,500 రూపాయలు విలువైన వాటర్ బాటిళ్లు, పాల టెట్రా ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు, అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులు, బ్రాండెడ్ వస్తువులను వరద బాధితుల సహాయార్థం విజయవాడకు పంపడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో పలుచోట్ల ఎవరికి తోచిన విధంగా వారు దాతలు వరద బాధితులకు భోజన సహాయం, వస్తు రూపేణా సాయం అందిస్తున్నారని, ముఖ్యమంత్రి సహాయ నిధికి డబ్బు సహాయం అందిస్తున్నారని తెలిపారు. అలాగే తిరుపతి జిల్లాలో నారాయణ విద్యా సంస్థల యాజమాన్యం 27,1,760 రూపాయలను విరాళంగా అందజేసిందని, అకార్డ్, సాకేత్, ఎడిఫై తదితర విద్యా సంస్థలు, విద్యార్థులు, పంచాయతీరాజ్, విద్యాశాఖ, మున్సిపల్ శాఖ, విశ్రాంత ఉద్యోగులు, పలువురు అధికారులు, పలు పరిశ్రమలు, శ్రీ సిటీ, శ్రీకాళహస్తి ఎలక్ట్రో స్టీల్ కంపెనీ, అపోలో టైర్స్ తదితరులు వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందజేశారని కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. అలాగే తిరుపతి జిల్లా నుండి పలు శాఖల విభాగాల ద్వారా రెవెన్యూ, మున్సిపాలిటీ, పంచాయతీ తదితర శాఖల నుండి పలువురు అధికారులు, సిబ్బంది విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యల్లో ఎన్యూమరేషన్లో భాగస్వాములయ్యారని కలెక్టర్ తెలిపారు. అనంతరం తిరుపతి జిల్లా యంత్రాంగం నుండి వరద బాధితుల సహాయార్థం పలువురు దాతల నుండి అందిన విరాళాల ద్వారా వస్తు రూపేణా అందినది కాకుండా ముఖ్యమంత్రి సహాయ నిధికి నేడు 57,48,408 రూపాయలను జమ చేసే నిమిత్తం మెగా చెక్కును జాయింట్ కలెక్టర్తో కలిసి కలెక్టర్ విడుదల చేశారు. ఈ సమావేశంలో జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ అధికారి బాలకొండయ్య, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనకి ఏదైతే నష్టం వాటిల్లిందో దాన్ని పూరించడానికి తమ వంతు వాళ్ళు సహాయం చేస్తున్నారు. అదంతా కూడా మనం చూస్తూనే ఉన్నాం. దాంట్లో భాగంగానే మనము తిరుపతి జిల్లాకు సంబంధించి పోయిన వారము అందరూ అధికారులకు కూడా విన్నవించుకోవడం జరిగింది. చాలామంది అధికారులు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇదివరకే 1 డే శాలరీని వాళ్ళు ఆల్రెడీ సిఎంఆర్ఎఫ్కి డొనేట్ చేయటం జరిగింది. అందులో భాగంగానే ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్, అదేవిధంగా రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్స్, పోలీస్ డిపార్ట్మెంట్, మోస్ట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ ఇచ్చున్నారు. సో ఇది కాకుండా మనము ఆల్ డిపార్ట్మెంట్స్కి అండ్ టు ద పీపుల్ ఆఫ్ తిరుపతి కూడా రీచ్ అవుట్ అయ్యి వాళ్ళు ఏదన్నా సిఎంఆర్ఎఫ్కి వాలంటరీగా డొనేట్ చేయాలనుకుంటే డొనేట్ చేయవచ్చని చెప్పి ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ అకౌంట్ కూడా ఒకటి ఓపెన్ చేయటం జరిగింది. దానికి మనకి మంచి రెస్పాన్స్, అంటే అందరూ కూడా వాలంటరీగా చాలామంది అధికారులు, చాలామంది ప్రైవేట్ పర్సన్స్, ఎడ్యుకేషనిస్ట్ వీళ్ళు కూడా ముందుకొచ్చి, కొంతమంది ఇండస్ట్రీస్ కూడా ముందుకొచ్చి, మన జిల్లాలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ కూడా ముందుకొచ్చి సిఎంఆర్ఎఫ్కి వాళ్ళ వంతు వాళ్ళు కాంట్రిబ్యూషన్ ఇవ్వటం జరిగింది. ఇవాళ ఆ చెక్ని, ఆ మెగా చెక్ ద్వారా మనము సిఎంఆర్ఎఫ్కి అందజేయటం జరుగుతుంది. సో అందజేసే ముందు ఒకసారి మనము ఎంత వరకు డొనేషన్స్ వచ్చింది అనేది ఒకసారి మీకు చెప్పడం జరుగుతుంది. ఓవరాల్గా చూసుకుంటే అంతా కలిపి ఇప్పుడు దాకా అందించిన సహాయంతో పాటు ఇప్పుడు ఇవ్వబోయే చెక్ రూపేణ చూసుకుంటే 84,50,193 రూపీస్ మనకి
ఈ జిల్లా నుంచి మనము పంపించడం జరుగుతుంది.